హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు నేను ఈ వీడియో ఇలా పెన్ పేపర్తో చేస్తున్నాను. దయచేసి చివరి వరకు చూడండి. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మ్యాక్సిమా అండ్ మినిమా 5th యూనిట్లో మనకి డ్యామ్ షూర్ క్వశ్చన్ అండి. ఇది లాస్ట్ మినిట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లేదా యూనిట్ మొత్తం ప్రిపేర్ అయిన వాళ్ళకైనా చూసుకోండి. ఇది కంపల్సరీ క్వశ్చన్ అండి. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సెమిస్టర్ ఎగ్జామ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాక్సిమా మినిమా అంటే లాస్ట్ ఇంటర్మీడియట్లో 1 వేరియబుల్ చూసాము. ఇంజనీరింగ్కి వచ్చేసరికి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద 2 వేరియబుల్స్. సపోజ్ ఫంక్షన్ అనేది f(x, y) ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 వేరియబుల్స్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ f(x, y) ఇన్ 2 వేరియబుల్ ఫంక్షన్. 2 వేరియబుల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలండి? ఏమంటున్నానండి, f(x, y) అనే ఫంక్షన్ ఇచ్చారు. దట్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 వేరియబుల్స్. ఓకే, 2 వేరియబుల్ ఇచ్చినప్పుడు ఈ ఫంక్షన్కి మ్యాక్సిమా మినిమా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్కి మనం ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కనుక్కోవాలి. సపోజ్ ద ఫంక్షన్ f(x, y)లో ఇచ్చారనుకోండి f. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్కింగ్ రూల్ చెప్పాను అనుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ వర్కింగ్ రూల్ ఏంటంటే, వర్కింగ్ రూల్స్కి వెళ్ళడానికి ముందు మనం 2 ఈక్వేషన్స్ వస్తాయండి. ఈ f(x, y) సాల్వ్ చేస్తే ఆ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినట్లయితే విల్ గెట్ ద వాల్యూస్. దోస్ వాల్యూస్ ఆర్ ద స్టేషనరీ వాల్యూస్ అంటామండి వాటిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నేను వర్కింగ్ రూల్ చెప్తాను మీకు. వర్కింగ్ రూల్ చేసి చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. వర్కింగ్ రూల్ to find maxima and minima. దీనికి వర్కింగ్ రూల్ వచ్చేసరికి ఏముంటుందంటే, ఫస్ట్ ఇచ్చినటువంటి ఫంక్షన్కి ఏం కనుక్కోవాలంటే, f(x, y) అనే ఫంక్షన్ ఇచ్చారు అంటే ఫంక్షన్ fలో ఉంది కదా. మనం ఏం కనుక్కోవాలంటే ∂f/∂x అండి. ∂x ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, అండ్ ఫస్ట్ స్టెప్లోనే మనం ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో విత్ రెస్పెక్ట్ టు వైతో రెండు కనుక్కోవాలి. ∂f/∂x అండ్ ∂f/∂y. ఈ రెండింటిని ఏం చేయాలంటే ఈక్వేట్ టు 0 చేయండి. రెండింటిని ఈక్వేట్ టు 0 చేస్తే మనకి 2 వాల్యూస్ వస్తాయండి. ఆర్ ఎనీ ఆర్డర్ పేర్స్, 2 రావచ్చు, 4 రావచ్చు, డిపెండ్స్ అపాన్ ద ఈక్వేషన్. ఇలా వచ్చాయనుకోండి, ఆర్డర్ పేర్ ఇలా వస్తాయండి పేర్స్. ఈ పేర్స్ని నేనేమంటానంటే సాడల్ పాయింట్స్. ఈ పేర్స్ని నేనేమంటానంటే క్రిటికల్ పాయింట్స్. వీటిని మనం ఏమని కాల్ చేస్తాం? క్రిటికల్ పాయింట్స్. ఈ క్రిటికల్ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం ఈక్వేషన్స్లో కనిపించట్లేదుగా, ఈ క్రిటికల్ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం సబ్స్టిట్యూట్ చేస్తామండి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇచ్చినటువంటి ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయండి, 0కి ఈక్వేట్ చేయండి. తర్వాత విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేయండి, 0కి ఈక్వేట్ చేయండి. మీకు పాయింట్స్ వస్తాయి. దోస్ పాయింట్స్ ఆర్ కాల్డ్ క్రిటికల్ పాయింట్స్. ఓకేనా? ఇప్పుడు క్రిటికల్ పాయింట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో నేను ఏం అనుకుంటున్నానంటే, దీనికి డబుల్ డెరివేటివ్ ఎల్ అనుకుంటానండి. ∂2f/∂x². ఈ ∂f/∂xని ఏం చేస్తాను? ఎల్ మళ్ళీ డెరివేటివ్ చేస్తే వచ్చిన వాల్యూ ఎల్ అనుకుంటానండి. తర్వాత ఎం అంటే ఏంటంటే ∂2f/∂x/∂y. ఓకే, తర్వాత ఏమనుకుంటాను? ఎన్ అనుకుంటాను. ఎన్ అంటే ఏంటి? ∂2f/∂y². ఒక ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్ని ఫస్ట్ ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయండి, ఎల్ అనుకోండి. అండ్ వైతో డిఫరెన్షియేట్ చేయండి, ఎం అనుకోండి. అండ్ ఇక్కడ వైతో. ఓకే, ఇక్కడ ఏమంటున్నాను? మళ్ళీ వై ఫంక్షన్ని. అప్పుడు అది ఏమవుతుంది మనకి? దట్ ఈస్ ఎన్ అవుతుంది. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఫంక్షన్ నేచర్ ఏంటో డిస్కస్ చేస్తాము. ఈ డిస్కస్ చేసింది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఫస్ట్ మనకు సాడల్ క్రిటికల్ పాయింట్స్ వస్తాయి. తర్వాత LMN మీరు ఫైండ్ అవుట్ చేయాలి. LMN ఫైండ్ అవుట్ చేసిన తర్వాత థర్డ్ పాయింట్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ థర్డ్ పాయింట్ ఈజ్ థర్డ్లో కేస్ 1. ఓకే, ఫస్ట్ కేస్. థర్డ్లో ఫస్ట్ పాయింట్ థర్డ్లో ఏమవుతుందంటే, సపోజ్ ఇఫ్ LN - M
స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ 0, అది కనుక మనకి గ్రేటర్ దెన్ 0 అయింది అండ్ ఎల్ అనేది లెస్ దెన్ 0 అయింది అనుకోండి, ఏదైనా ఒక పాయింట్ దగ్గర, ఏంటి ఆ పాయింట్, ఎట్ A1, B1. ఓకే, ఆ పాయింట్ని ఏమంటామంటే మ్యాక్సిమం. ద పాయింట్ని ఏమంటామంటే మ్యాక్సిమం అని అంటాము. ఏమంటాము, A, B ఈజ్ ఏ పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం. ఓకే, ఏం కావాలి, గ్రేటర్ దెన్ 0 కావాలి, ఎల్ అనేది లెస్ దెన్ 0 కావాలి. ఓకే, ఇట్లా వచ్చిన తర్వాత నేను ఈ వాల్యూని, ఈ A, Bని నేను ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఫంక్షన్ వాల్యూ, అంటే మీరు ఈ వాల్యూని ఈ ఇచ్చినటువంటి క్రిటికల్ పాయింట్ని ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు అది అప్పుడు ఏమొస్తుందంటే ఎఫ్ ఆఫ్ A, B is a maximum. ఫస్ట్ ఈ వాల్యూ తీసుకోండి, గ్రేటర్ దెన్ రావాలి, తర్వాత ఎల్ అనేది లెస్ దెన్ రావాలి. అప్పుడు A, Bని ఏమంటాం, పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం అంటాం. మ్యాక్సిమం వాల్యూ ఎలాగనుకుంటాం, ఆ ఫంక్షన్లో నేను ఎఫ్ అనే ఫంక్షన్లో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. దీని తర్వాత ఇందులో బి అండి, బి ఎలా చెప్తానంటే, ఇఫ్ ln మైనస్ m స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ 0, గ్రేటర్ దెన్ 0 అవ్వాలి అండ్ ఎల్ ఈజ్ గ్రేటర్ దెన్ 0, రెండు గ్రేటర్ దెన్ అవ్వాలండి. ఇఫ్ బోత్ ఆర్ గ్రేటర్ దెన్ ఎట్ A, B, అప్పుడు ఏమంటాం, దెన్ A, B ఈజ్ ఏ పాయింట్ ఆఫ్ మినిమం. ఓకేనా, అప్పుడు ఫంక్షన్ ఏమంటాం, ఫంక్షన్ ఎట్ A, B ఈజ్ మినిమం వాల్యూ. ఓకే, ఇదండి సెకండ్ పాయింట్ వచ్చేసి. తర్వాత ఇందులోనే మనకి థర్డ్ కండిషన్ అండి, సి, ఏంటంటే ఇఫ్ ln మైనస్ m స్క్వేర్ అనేది లెస్ దెన్ 0 వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కేసుల్లో నాకు రెండు గ్రేటర్ దెన్ 0నే వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒకవేళ లెస్ దెన్ 0నే వచ్చింది అనుకోండి, లెస్ దెన్ 0 వస్తే మనం ఏం చేయాలనంటే, నో నీడ్ టు క్యాలిక్యులేట్ ఎల్ వాల్యూ, డైరెక్ట్ మనం ఏమని రాస్తామంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ A, B ఈజ్ నాట్ అన్ ఎక్స్ట్రీమ్ వాల్యూ, లేదంటే మనం ఏమంటాము, నైదర్ మ్యాక్సిమం నార్ మినిమం అంటామండి. నైదర్ మ్యాక్సిమం నార్ మినిమం అంటాం, దట్స్ ఇట్. కానీ ఇంకొక కేసు ఏముందంటే మనకి, నెక్స్ట్ లాస్ట్ కేసు వచ్చేసి, ఇఫ్ ln మైనస్ m స్క్వేర్ అనేది ఒకవేళ 0 అయింది అనుకోండి, ఒకవేళ 0 అయితే కనుక అప్పుడు ఏమంటాం, నో కన్క్లూజన్ అని అంటాము. ఓకేనా, అండ్ ద థింగ్ ఈజ్, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్స్ ఉంటాయండి. ఇదండి మన వర్కింగ్ రూల్. ఓకే, ఫస్ట్ ∂f బై ∂x కనుక్కోండి అండ్ ∂f బై ∂y కనుక్కోండి. తర్వాత ఈ పాయింట్స్ వస్తాయి కదా, వచ్చినటువంటి పాయింట్స్ని క్రిటికల్ పాయింట్స్ అంటాం. మీరు ఏదైతే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు కదా, ఈ రెండు కేసులు, అంటే ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, ఇక్కడ AB ఆర్ 2, 3, 4, 5 ఏదైనా వాల్యూ ఉందనుకోండి, ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు గ్రేటర్ దెన్ 0 వస్తుందో ఆ పాయింట్స్ నేనేమంటానంటే ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అంటాను. లెస్ దెన్ 0 వచ్చినప్పుడు ఆ పాయింట్స్ని సాడల్ పాయింట్స్ అంటాము. ఎలా అంటే, సపోజ్ నేను ఒక గ్రాఫ్ తీసుకున్నాను అనుకోండి, చూడండి ఈ గ్రాఫ్ తీసుకున్నారు కదా, ఈ ఫంక్షన్ ఒకవేళ మ్యాక్సిమం మినిమం ఇలా వేరియేట్ అవుతుంది, రైట్. అంటే ఇక్కడ ఇది మ్యాక్సిమం, ఇది మినిమం, రైట్. ఇది గ్రేటర్ దెన్ 0 ఉంది, ఈ పాయింట్స్ని మనం ఏమంటాం, ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అంటాం. ఇది లెస్ దెన్ 0, అవునా, నెగిటివ్ వాల్యూ. ఈ పాయింట్స్ని మనం ఏమంటాం, సాడల్ పాయింట్స్ అంటాం. ఇవి ఎక్స్ట్రీమ్ పాయింట్స్. ఓకే, దిస్ ఈజ్ ద వే
ఫర్ మ్యాక్సిమా మినిమా వర్కింగ్ రూల్. ఇప్పుడు దీని మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి, ఒక ప్రాబ్లం తీసుకున్నానండి. ఫైండ్ ద మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ వాల్యూ ఆఫ్ f of x is equal to x cube plus 3x square minus 3xy square minus 3x square minus 3y square. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. మనం ఇక్కడ దీనికి మ్యాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మ్యాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేయడానికి ముందు మనకేం కావాలి? వాట్ ఈజ్ అవర్ వర్కింగ్ రూల్? ఫస్ట్ స్టెప్, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ డో ఎఫ్ బై డో ఎక్స్ ఫస్ట్. నేను డో ఎఫ్ బై డో ఎక్స్ చేయాలండి. ఓకే, దీనికి నేను డో ఎఫ్ బై డో ఎక్స్ చేస్తున్నా. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నా. ఏదన్నా ఫంక్షన్ ఎక్స్ పక్కన వై ఉంటే ఏమవుతుంది? పార్షియల్ డిఫరెన్షియేషన్లో కాన్స్టెంట్ అండ్ ఇండివిజువల్ వై ఏమవుతుంది? 0 అవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత వస్తుందండి? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఇది ఎక్స్ పవర్ n అంటే 3x స్క్వేర్, ఎక్స్ వేరియబుల్ 1, 3y స్క్వేర్. ఇది ఎంత వస్తుంది బేట? అండ్ 6x, వై వేరియబుల్ 0 అవుతుంది, ప్లస్ 4. ఓకేనా? ఆ 4 ఎంత? 0 అయిపోతుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఈక్వల్ టు 0 వచ్చిన తర్వాత నేనేం చేయాలి? నెక్స్ట్ అండ్ క్యాలిక్యులేట్ డో ఎఫ్ బై డో వై అండ్ డో ఎఫ్ బై డో వై. డో ఎఫ్ బై డో వై చేయాలి. డో ఎఫ్ బై డో వైతో చేస్తున్నప్పుడు ఈ ఫస్ట్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. తర్వాత వై స్క్వేర్ ఏమవుతుంది? 2y అవుతుంది. 2y ఇంటూ 3x ఎంత అవుతుందండి? 6xy అవుతుంది. ఈ x టర్మ్ 0 అయిపోతుంది. ఈ y టర్మ్ ఎంత అవుతుంది? -6y ఈక్వల్ టు 0. ఓకే, నేను ఈ ఈక్వేషన్ని నేను ఇంకెలా రాయొచ్చు అంటే, ఈ ఈక్వేషన్ని నేను 3 కామన్ తీసి 3 టేబుల్తో తీసాను అనుకోండి. ఏమని రాయొచ్చు ఇంకా నేను దాన్ని? 3 1s అంటే x స్క్వేర్, 3 1s y స్క్వేర్, 3 2s 6. ఓకేనా? కరెక్టేనా? ఓకే, 2x ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఓకే, అండ్ దీని తర్వాత ఈ ఈక్వేషన్ నేను ఏమని రాయొచ్చు? 6 కామన్ తీయండి. 6 కామన్ తీసేస్తే ఏమవుతుంది? xy మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తానంటే, మీరు ఈ ఈక్వేషన్ని 1 అనండి, ఈ ఈక్వేషన్ని 2 అనండి. ఓకే, నేను సెకండ్ ఈక్వేషన్ నుంచి y కామన్ తీస్తే x మైనస్ 1 అవుతుంది. అంటే ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్, ఇప్పుడు నాకు 2 ఈక్వేషన్స్ వచ్చినాయి అవునండి. ఈ 2 ఈక్వేషన్స్లో ఏదో ఒక ఈక్వేషన్ సాల్వబుల్ ఫామ్లో ఉంటుంది. నేను ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేశాను అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది ఒకటి, అండ్ x ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, పుట్ y is equal to 0, put y is equal to 0 in 1 అంటాను. 1లో నేను y ఈక్వల్ టు 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు నాకు అది ఏమవుతుందని అంటే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 0 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని నుంచి నాకు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అంటే ఎక్స్ కామన్ తీస్తే ఏమని రాయొచ్చు నేను? ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఫ్రమ్ హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, నాకు ఇది వచ్చిందండి. తర్వాత ఏం చేస్తానంటే, నేను ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1ని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏం చేస్తాను? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1ని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 in 1. అప్పుడు నాకు అది ఏమవుతుంది బేటా? ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 1 పెడితే ఇది 1 స్క్వేర్ అవుతుంది, అంటే 1 అవుతుంది. వై ఏంటి? వీ డోంట్ నో, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వై. 2 into 1. దీని నుంచి దీన్ని ఏమన్నా రాయొచ్చు? 2 minus 1 అంటే 1 కదా. అంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 1. దెన్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? +or-1. ఇక్కడ ఆర్డర్డ్ పేర్స్ రాసేటప్పుడు, అంటే ఫంక్షన్ పాయింట్స్ రాసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా ఫైండ్ అవుట్ చేసినాక మీరు ఎలా అనలైజ్ చేయాలంటే, y ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఎక్స్కి ఏం వాల్యూ వచ్చింది? 0,2. అంటే y వాల్యూ 0 అయినప్పుడు x 0,2 అంటే x 0 ఎప్పుడు? y 0 అయినప్పుడు ఒకటి. దీని కరస్పాండింగ్ కేసెస్ మాత్రమే రాయాలి. తర్వాత x అనేది 2 ఎప్పుడు? y అనేది 0 అయినప్పుడు. ఓకే, దాని తర్వాత ఇక్కడ y
y వాల్యూ వచ్చిందంటే ఇక్కడ x వాల్యూ ఎంతమ్మా 1. అంటే ఏమని రాస్తాను నేను 1 కామా ప్లస్ ఆర్ మైనస్ 1 అని రాయొచ్చా? అంతే కదా, ఏమని రాయొచ్చు? 1 తీసుకుంటే నాకు ఏం వాల్యూ వచ్చింది? ఇట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ 1. ఓకే, నౌ నాకు 3 పాయింట్స్ వచ్చినాయండి. ఈ 3 పాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ దట్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ పాయింట్స్. ఏం పాయింట్స్ వచ్చినాయండి? 0, 0, 2, 0 అండ్ 1, -1. అంటే నేను ఏమని రాస్తాను? therefore 0, 0, 2, 0, 1, ప్లస్ ఆర్ మైనస్ 1 ఆర్ క్రిటికల్ పాయింట్స్. ఇప్పుడు క్రిటికల్ పాయింట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ LMN. L అంటే మనకి ఏమని తెలుసండి? L ఈజ్ ఈక్వల్ టు ∂2 F/∂x². అంటే నేను ∂x ఆఫ్ ∂f/∂x చేస్తాను. అంటే నాకు ∂f/∂x ఆల్రెడీ వచ్చింది కదా, దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తాను. అంటే ఏంటిది అది? 3x² ప్లస్ 3y² మైనస్ 6x, రైట్? ఇది కదండి, ఎందుకంటే ఇది ∂f/∂x. ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ ఇది ∂f/∂x అండి. ∂f/∂x ఈక్వల్ టు 0 రాశాను, కానీ ఈ 0 తీసుకోకముందు మనకు కావాల్సినటువంటి వాల్యూ ఇది. నేను దీన్ని ఇప్పుడు మళ్ళీ డిఫరెన్షియేషన్ చేశాను అనుకోండి, ఏం వాల్యూ వస్తుంది చెప్పండి? విత్ రెస్పెక్ట్ టు x ఇది ఎంత అవుతుంది? 6x అవుతుంది. అండ్ ఇది ఎంత? విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి y 0 అవుతుంది. ఇది ఇక్కడ ఎంత వస్తుంది? -6. కన్సిడర్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 3. ఓకే, నాకు థర్డ్ ఈక్వేషన్ వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ వాట్? L. అవునా? L ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 6x - 6. అండ్ M నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? M ఈజ్ ఈక్వల్ టు వాట్? నెక్స్ట్ M అండి. M ఎలాగనుకుంటాను? M ఈజ్ ఈక్వల్ టు M అంటే మనకి ఏమని తెలుసు? ∂2 F/∂x/∂y అని తెలుసు. అంటే ∂f/∂xకి ఇంకొకసారి నేను yతోని డిఫరెన్షియేట్ చేస్తాను. ఇక్కడ నాకు ∂f/∂x అంటే మనకు ఆల్రెడీ తెలుసు. దిస్ ఈజ్ అవర్ ∂f/∂x. దానికి నేను ఇంకొకసారి చేస్తే నాకు ఏమొస్తుందంటే విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తాను. విత్ రెస్పెక్ట్ టు ఇప్పుడు నేను వైతో చేశాను అనుకోండి, ఆ వాల్యూ ఏమవుతుంది? 3x² 0 అవుతుంది, 3y² 6y అవుతుంది. ఓకేనా? 3y² ఇస్ 6y అవుతుంది. ఓకే, దెన్ ఓకేనా, M వచ్చింది. తర్వాత నేను ఏం కనుక్కుంటాను? N అంటే ఎలాగ అనుకుంటాను? N ఈజ్ ఈక్వల్ టు N అంటే ఏం చేయాలండి మనం ఇప్పుడు? ∂2 F/∂y². ∂f/∂y వచ్చింది కదా, దానికి నేను ఏం చేస్తాను? విత్ రెస్పెక్ట్ టు ∂f/∂y అంటే ఇక్కడ మనకు వచ్చింది చూడండి. ∂f/∂y అంటే 6y - 6y. దానికి నేను విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాను. మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాక అది ఎంత వస్తుంది? 6x - 6. ఓకే, నౌ ఐ గాట్ ఆల్ ద వాల్యూస్. దట్ ఈస్ L is this and M is this and this is our N. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను? మన కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ ఈస్ అవర్ కండిషన్ హియర్? మన కండిషన్ ఏమని తెలుసు మనకి? ఏమని తెలుసు అండి కండిషన్? ఫస్ట్ కండిషన్ ఈజ్ ln - m². లేదంటే మీరు ఇలా రాయండి, ln - m². లో నేను ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తానంటే A అనేది ఒక పాయింట్ అనుకుంటాను. A 0, 0. ఈ ఫస్ట్ పాయింట్ A 0, 0 ln - m²లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. L అంటే ఎంత బేటా ఇక్కడ? 6x - 6. N అంటే ఎంత? N is also 6x - 6. ఓకే, 6x - 6 ln -m². m² అంటే 6y హోల్ స్క్వేర్. దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 6x - 6 హోల్ స్క్వేర్. అండ్ ఇది ఏమవుతుంది? 36y² వస్తుంది. నేను ఇప్పుడు ఈ వాల్యూ ఎక్కడ కనుక్కోవాలి? ln - m² at 0, 0.
ఎక్స్ ప్లేస్లో 0, వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, మనకి ఇక్కడ ఏముంటుంది, -6 హోల్ స్క్వేర్ 36 అవుతుంది, ఇది 0 అవుతుంది. అంటే నాకు వాల్యూ ఎంత వస్తుంది, 36 వస్తుంది. ఈ 36 అనేది గ్రేటర్ దెన్ 0, అవునా, గ్రేటర్ దెన్ 0. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు చెక్ ఎల్ వాల్యూ ఎట్ 0, 0. ఎల్ వాల్యూలో 0, 0 సబ్స్టిట్యూట్ చేయండి. 6x - 6 కదా, ఇందులో నేను 0, 0 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది, -6 వస్తుంది ఎల్ వాల్యూ. ఓకేనా, ఒకటేమో ln - m² అనేది గ్రేటర్ దెన్ 0 వచ్చింది, అండ్ ఎల్ అనేది ఎంత వచ్చింది, లెస్ దెన్ 0 వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఏమని రాయొచ్చండి, therefore ln - m² ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ L ఈజ్ లెస్ దెన్ 0. ఈ కండిషన్ మనకి ఎక్కడ చెప్తుంది, ఇది ఫస్ట్ కండిషన్. ఫస్ట్ కండిషన్ అంటే మనం ఏమని రాయొచ్చు, దాన్ని ఏమని రాయొచ్చు, therefore this is what ln - m² గ్రేటర్ దెన్ 0, L ఈజ్ లెస్ దెన్ 0 అంటే ఏమంటాం, the point of minimum is 0, 0. the point of minimum, sorry, point of maximum beta, sorry for that, point of maximum is 0, 0. maximum వాల్యూ ఎలాగనుకుంటామంటే, ఇచ్చినటువంటి ఫంక్షన్లో ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఆ పాయింట్ ఏంటిది, 0, 0. నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నాకు ఫంక్షన్ ఎంత వస్తుందంటే 4 వస్తుంది. ఫంక్షన్ వాల్యూ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. ఓకే, మ్యాక్సిమం వాల్యూ ఇలాగ అనుకోవాలి. తర్వాత ఇప్పుడు నాకు 0, 0 దగ్గర అయిపోయిందండి, ఇక్కడ కదా 0, 0 అయిపోయింది. నెక్స్ట్ 2, 0, 1, దిస్ 2, 0 తీసుకుంటానండి నెక్స్ట్. ఓకే, 1 సెకండ్, 2, 0. ఇప్పుడు మీరు 2, 0 తీసుకుంటే ఏం తీసుకుంటాను, 2, 0. ఇది కదండి మన వాల్యూస్, ఇవి కదా ఫంక్షన్ వాల్యూస్, ఇది. ఓకే, ఇప్పుడు 1 సెకండ్, ఇక్కడ నాకేమని తెలుసు, 2, 0 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ నేను 2, 0 అంటే సెకండ్ కేస్. సెకండ్ కేస్లో నేనేం ఫైండ్ అవుట్ చేస్తానంటే ln - m² తీసుకుంటాను. ఎట్ వాట్, 2, 0. అంటే ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు నాకు అది ఏమొస్తుంది, ఎల్ అంటే ఎంత, 6x - 6, 6x - 6 హోల్ స్క్వేర్ కదా ln అంటే, ఇక్కడ మనకు వచ్చింది ఆల్రెడీ 6x - 6 హోల్ స్క్వేర్ మైనస్ m². m² అంటే ఎంత వచ్చింది నాకు ఇందాక, 36y². ఇక్కడ చేశాను కదా చూడండి, 36y², అది రాశాను. ln - m²లో నేను 2, 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమవుతుంది, 2, 6 × 2 -6 హోల్ స్క్వేర్, y ఎంత, 0, అంటే ఇది 0 అయిపోతుంది. ఇప్పుడు నాకు ఇదేమవుతుంది, 12 మైనస్ ఈ వాల్యూ ఎంత నాన్న, 12 - 6 అంటే మళ్ళీ 6 వస్తుంది కదా, 6 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 36 వస్తుంది, రైట్. ఇప్పుడు నాకు వచ్చినటువంటి వాల్యూ ఈ 36 అనేది గ్రేటర్ దెన్ 0, ln - m² అనేది గ్రేటర్ దెన్ 0 వచ్చింది. తర్వాత నేనేం చెక్ చేసుకోవాలి, ఎల్ వాల్యూ అనేది ఏ పాయింట్ దగ్గర, యాక్చువల్ ఎల్ అంటే ఎంత మనకి, 6x - 6, ఎల్ ఎట్ వాట్, 2, 0. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాను, ఇది ఎంత అవుతుంది, 12 - 6, 6 అవుతుంది. ఎల్ అనేది ఎంత వచ్చింది బేటా, ఎల్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. అంటే నాకు ఇప్పుడు నేను ఏమని రాస్తాను, therefore ln - m² ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ ఎల్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ 0. ఇలా అయినప్పుడు మనం ఏమంటాము, ఒకటి గ్రేటర్ దెన్ ఇంకొకటి లెస్ దెన్ ఉంటే మ్యాక్సిమం అంటాము. ఈ రెండు గ్రేటర్ దెన్ ఉంటే దాన్ని ఏమంటాము, దట్ ఈస్ మినిమం. ఏమంటాం మనము, మినిమం వాల్యూ. ఏమని రాయాలి నేను ఇక్కడ, therefore 2, 0 ఈజ్ ద పాయింట్ ఆఫ్ మినిమం. ఓకేనా, ఇప్పుడు మినిమం వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ అంటే ఎలాగనుకుంటున్నాను, ఇచ్చినటువంటి ఫంక్షన్లో 2, 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. 2, 0 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వస్తుందని అంటే
ఎక్స్ క్యూబ్ 3xy² కదండి. అండ్ నేను చేస్తే ఇది నాకు ఎందుకు చూడండి కావాలంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3xy² మైనస్ 3x² మైనస్ 3y² ప్లస్ 4. ఎక్స్ ప్లస్లో 2 అంటే 2 2 4 4 2 ఇది 8 అవుతుంది. y అంటే ఇది 0 అవుతుంది. ఇది ఎంత అవుతుంది 4 4 3 12 అండి. ఇది నెక్స్ట్ y టర్మ్ 0, ఇది ప్లస్ 4 అంటే నాకు ఇది ఎంత వస్తుంది -12 ప్లస్ 12 క్యాన్సిల్, కనిపించట్లే. -12 ప్లస్ 12 క్యాన్సిల్ అంటే f ఆఫ్ 2, 0 ఈజ్ 0 ఈజ్ ద మినిమం వాల్యూ. ఓకేనా, ఇదండి ఇలా కనుక్కోవాలి. తర్వాత ఇంకా లాస్ట్ మనకి 1, ±1 ఉంది. నేను ఏం చేస్తానంటే ఎట్ 1, ±1 ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాను, ln -m² అంటే ఎంత వచ్చింది నాకు 6x - 6² మైనస్ 36y². ఇక్కడ 1 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు ఇది ఏమవుతుంది, 1 తీసుకుంటే ఇది ఏమవుతుంది, ఇది 0 అయిపోతుంది, ఇదేమవుతుంది మైనస్ అయిపోతుంది. అవునా, అండ్ మీరు ఒకవేళ 1, -1 తీసుకున్నా మనకి ఇది ఏమవుతుంది, ఫైనల్గానైతే ఈ టర్మ్ 1 తీసుకుంటే ఫస్ట్ కేసులో 1, -1 తీసుకోండి, 1, +1 తీసుకోండి. 1, 1 తీసుకున్నా ఇక్కడ నాకు ఏమవుతుంది, ఇది 0 అయిపోతుంది. అండ్ ఇదేమవుతుంది, దీన్ని ఇంకా చూడని అవసరం లేదు, -1 పెడితే ఇప్పుడు ఇది ఎంత 1 అవుతుంది, -36 అంటే లెస్ దెన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది -36 వస్తుందండి మీరు 1, -1 పెడితే. నేను 1, 1 పెట్టాను అనుకోండి, అప్పుడు కూడా నాకు ఇది 0 అవుతుంది, ఇదేమవుతుంది -36. ఎనీవే మనకి ఇలా రాసాను డైరెక్ట్ -36 వస్తుంది రెండింటికి. అంటే నేను ఏమంటున్నాను, ఇట్స్ నాట్ అండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూ. ఎప్పుడైతే లెస్ దెన్ వస్తుందో ఇట్స్ నాట్ అండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూ. మనం ఎప్పుడైతే లెస్ దెన్ వచ్చినప్పుడు మనం ఏమని రాయాలి, దేర్ఫోర్ ln -m² ఈజ్ లెస్ దెన్ 0. అంటే ఏంటిది, ఈజ్ నాట్ అండ్ extreme value. Okay, this is the way we have to calculate maxima and minima అండి. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో అర్థమైతే ఈ మిగతా వాటికి కూడా అప్లై చేయండి. మనకి టైం లేదు, నేను టైం ఉంటే ఇంకొక వీడియో షూట్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది కంపల్సరీ క్వశ్చన్ ఫర్ R1 6 అండ్ R1 8 వాళ్ళకి.